లక్ష్మీవారం అనకాపల్లిలో వైఎంఏ హాల్లో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ వ్యాపార విభాగం జిల్లా అధ్యక్షులు తంబిడిశెట్టి సతీష్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ సత్యవతి, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ పాల్గొన్నారు. ముందుగా వీరు కన్యక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వీరు సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు. తమకేమైనా సమస్యలు ఉంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సమస్య కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, విభజన విభాగ అధ్యక్షుడు జాజుల రమేష్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది రద్దు చేయడం చూడండి ఎంత ముందు చూడడానికి వాళ్ళతో ముందుకు వస్తే రాజశేఖర రెడ్డి గారు మన వైఎస్ఆర్ ఏం చేద్దామని చెప్పా శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానాలన్నీ కూడా స్వయం ప్రాతిపదికన తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఒక్కరు మాత్రమే. అదొక్కడే ఆ తర్వాత తండ్రి ఒకటిగా అంటే కొడుకు రెండోది చేశారు. అది ఏంటి అంటే ఆయన మంత్రివర్గంలో దేవాదాయ శాఖగా తెల్లపల్లి, తర్వాత మన విజయనగరం. ఈరోజు అనకాపల్లి పట్టణంలో అందరి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడి అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్కి సోదరుడు, యువకుడు, విద్యావంతుడు, స్థానికుడు మలసాల భరత్ కుమార్ గారికి ఆశీర్వదించి సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించిన నేపథ్యంలో మరి ఎంతో రాజకీయ నేపథ్యం నుండి అనేక రకాల పార్టీలని, నాయకుల్ని చూసి విద్యావంతులుగా ఒక ముందు చూపున్న ఒక మీకు ఒక వైద్యురాలిగా, ప్రజెంట్ పార్లమెంటు సభ్యురాలిగా మరి మా సోదరుడు మలసాల కుటుంబ వారసుడు భరత్ కుమార్ గారు మాకు అత్యంత ఆత్మీయులు, సోదర సమానులు. మరి తన రాజకీయ జీవితంలో అనేక పదవులు నిర్వహించి సామాన్య కార్యకర్త నుండి కార్యక్రమానికి సభాధ్యక్షులు సతీష్ గారికి, ముఖ్య అతిథులుగా చేసినటువంటి డిప్యూటీ సీఎం మరియు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి ముత్యాల నాయుడు గారికి, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు పచ్చిమతమ్మ గారికి, ఏపీ ఇల్ అండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ దిలీప్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అందరూ ఆశీస్సులు, మీ అందరి సహకారం కోరుకుంటూ మీ అందరూ మాకు మద్దతు ఇచ్చి, అంటే మీ చేతి బలం మంచిదంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచైనా మీ చేతి బలం మంచిదని మీతో ప్రారంభించడం జరుగుతుంది. మీ అందరూ మీ చల్లని ఆశీస్సులు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్యాల నాయుడు గారికి అందించి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ, మరి పెద్దలు, ఇక్కడ ఉన్న సభ్యులందరూ
వివరించిన సమస్యలన్నీ ఏవైతే పెండింగ్ కార్యక్రమాలు ఉన్నాయో అనకాపల్లిలో వాటన్నిటినీ తప్పకుండా రానున్న 5 సంవత్సరాల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మా వైపు నుంచి పూర్తి సహకారం అందించి వాటి పరిష్కారానికి మేమందరం కలిసికట్టుగా సహకరిస్తామని మీకు తెలియజేస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి కుటుంబాలకు సర్వీస్ చేస్తూ వాళ్ళందరూ అభివృద్ధి చెందాలని 5 సంవత్సరాలు పరిపాలన సాగించారు. మీ అందరూ కూడా దాన్ని గమనించి అంతకుముందు పరిపాలన ఏ విధంగా ఉండేది, ముఖ్యంగా అనకాపల్లి పట్టణంలో ఈ రోడ్లు విస్తరణ కానివ్వండి, మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వీటిని కూడా ఒకసారి గమనించి ఈరోజు అనకాపల్లి పట్టణ ఆర్య వైశ్య కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశానికి మేము రావడం, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా ఆర్య సంఘ ప్రతినిధులు, కుటుంబ సభ్యులందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా ముఖ్యంగా ఆర్య వైశ్య సంఘ ప్రతినిధులు కొన్ని సమస్యలు చెప్పారు. వాటన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఏ సమస్యలను అయితే ఈరోజు మా దృష్టికి తీసుకొని వచ్చారు, ఆ సమస్యల మీద ఎన్నికలైన తర్వాత మీతో మళ్ళీ కూర్చొని స్పష్టంగా ఏ సమస్య దీనికి సంబంధించింది, సాధ్యాసాధ్యాలు ఏమిటి, ఏం చేయగలుగుతామో వీటన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తప్పనిసరిగా తీసుకువెళ్తారు. నాతో పాటు ఎమ్మెల్యేగా గెలవబడుతున్నటువంటి భరత్కుమార్ కానీ, లేదంటే మా చెల్లమ్మ ఇప్పటివరకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ప్రస్తుతమ్మని కానీ, మిగతా ముఖ్యంగా మీతో మాట్లాడి ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఏం చేయగలుగుతాము, ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాల మీద పూర్తిగా అవగాహన చేసుకొని మీ ప్రతినిధులు కూడా తీసుకొని సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి వారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. విషయాలను కూడా ప్రజలందరూ కూడా చెప్పారు. నాకు కూడా మంచి పరిచయం ఉండి నేను కూడా గౌరవంగా చూసేటువంటి కడుపుశెట్టి స్వర్గీయ కడుపుశెట్టి రామయ్య గారి విగ్రహావిష్కరణ గురించి మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా బాధ్యత తీసుకుంటాము. జీవీఎంసీ ప్రకటించిన, ప్రభుత్వ ప్రకటించిన ఏదైనా తీసుకొస్తామో నేను కూడా వారితో మంచి సంబంధాలు కలిగినటువంటి వారిని. అనకాపల్లితో కూడా నాకు కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. నేను 1967లోనే ఇక్కడ పేద కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ జాయిన్ అయ్యాను. అనకాపల్లిలో ఇక్కడే చదువుకునేది, పెద్ద స్కూల్లో చదువుకున్నాను. నాన్నగారు గల వ్యాపారం చేసేవారు, అక్కడితో అవగాహన సంబంధం కూడా ఉంది. ఎంతోమంది స్నేహితులు నా క్లాస్మేట్స్ కూడా అనకాపల్లిలో ఉన్నారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా మల్సాల రమణమ్మ వెంకటరమణ గారి పుత్రుడు భరత్ కుమార్ని జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతుల్లో పెట్టారు. అలానే అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించారు. ఈరోజు జరుగుతున్నటువంటి పోటీ ఒక స్థానికుడికి స్థానికేతరుడికి. స్థానికేతరుడు అంటే కడప నుంచి ఈరోజు స్థానికేతరుడికి ఎవరితో పోటీసే దానికన్నా మీలో ఒక మనిషి మీ బిడ్డగా గుర్తించి ఎప్పుడు కూడా అరణించం ప్రజా సమస్యల మీదే దృష్టి పెట్టేటువంటి ఒక సామాన్య అందరూ కూడా ముందుకెళ్తే వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాం.